ఇలా చెప్పాననుకో నీకు ఎలివేషన్ ఇచ్చినట్టు ఉంటుంది, ఎక్కువ చూపిస్తావు. అందుకే సరిగ్గా గుర్తులేనట్టు చేశాను. నువ్వు అస్సలు మారలేదు జైత్రి, ఇంకా కొంచెం ఈగో ఉందే. ఏ ఆ ఏజ్లో నాకు ఈగో ఏం లేదు. అబ్బా, ఎవరికైనా ఫస్ట్ ర్యాంక్ వస్తే ఎంత పగబెట్టేసుకునేదానివి, టీచర్ ఎవరినైనా పొగిడితే ఎంత రగిలిపోయేదానివి. అంతెందుకు, భవానీ నాతో మాట్లాడుతుందని దానికి నువ్వు హట్ అయి నాతో మాట్లాడమే మానేసావు. భవానీ పేరు బాగానే గుర్తుపెట్టుకున్నావు. ఏ ఇంకా టచ్ లో ఉన్నావా ఏంటి? మొన్నే ఇంటికి పిలిచింది, వెళ్ళే. వాట్? అదే వాళ్ళ పాప ఫస్ట్ బర్త్డేకి. ఓ సరే పద, మీ తాతయ్య వెయిట్ చేస్తూ ఉంటారు. అక్కడ తాతలేడు, ఎవరు లేడు. ఇక్కడ తాతయ్య ఎవరు లేరు, మన ఇద్దరం టైం స్పెండ్ చేయాలని వాడు అలా చెప్పాడు. పెళ్ళయ్యాక మళ్ళీ కలుస్తామో లేదో. కానీ మా ఫ్యామిలీ అంతా హైదరాబాద్ షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాం. ఈ ఏఎస్బిఎల్లోనే తీసుకుంటే పర్ఫెక్ట్. ఐ మీన్ మీ ఫ్యామిలీకి ఇక్కడ పర్ఫెక్ట్ గా ఉంటుంది, ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి కదా అని. యా నువ్వు కూడా ఉంటావు కదా.